టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చే ఏడాది కోల్కతా నైట్ రైడర్స్కు మారనున్నాడా? ఏకంగా కేకేఆర్ సారథి బాధ్యతలు చేపట్టబోతున్నాడా? ఇలా అయితే శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఏమిటి? అంటూ సోషల్ మీడియాలో చర్చకు తెరతీశారు. ఈ ఇద్దరు క్రికెట్ అభిమానులు ఓ స్పోర్ట్స్ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణం. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2012లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ 2 ఏళ్ల తర్వాత కేకేఆర్లో చేరాడు. టీమిండియా ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో 2014లో టైటిల్ గెలిచిన కేకేఆర్ జట్టులో అతడు సభ్యుడు. అయితే తగినన్ని అవకాశాలు రాకపోవడంతో 2017లో కోల్కతా ఫ్రాంచైజీని వీడి తిరిగి ముంబై గూటికి చేరాడు. అప్పటి నుంచి ముంబై జట్టులో పాతుకుపోయిన ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రపంచ నెంబర్ 1 బ్యాటర్గా సత్తా చాటాడు. అనూహ్య రీతిలో టీమిండియా కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024 రోహిత్పై వేటు వేసి అతడి స్థానంలో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తన సారథిగా ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ముంబై జట్టులో రోహిత్ గైర్హాజరీలో సూర్య కెప్టెన్గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ తర్వాత అతడే ముంబై పగ్గాలు చేపడతానని విశ్లేషకులు భావించారు. అంతేకాదు మరో సీనియర్ టీమిండియా పేస్ దళం జస్ప్రీత్ బుమ్రా కూడా కెప్టెన్సీ అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే ముంబై యాజమాన్యం మాత్రం భారీ ధరకు గుజరాత్ టైటన్స్ నుంచి హార్దిక్ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్ చేసింది. ఫలితంగా జట్టు 2 వర్గాలుగా చీలిపోయినట్లు వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగా రోహిత్ శర్మ మద్దతు బుమ్రా సూర్య నిలవగా హార్దిక్ సీనియర్ సపోర్ట్ లేక ఒంటరయ్యాడు. ఈ క్రమంలో ఒత్తిడిలో చిత్తై కెప్టెన్గా పూర్తిగా విఫలమయ్యాడు. ఇక హార్దిక్ రాకతో సందిగ్ధంలో పడిన సూర్య ముంబై జట్టును వీడేందుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేకేఆర్ ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ను సంప్రదించిందని, తమ జట్టులోకి వస్తే కెప్టెన్గా నియమిస్తామని ఆఫర్ చేసిందని ఓ వ్యక్తి వీడియోలో విడుదల చేశాడు. అతడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా సూర్య, శ్రేయస్ అయ్యర్ అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సూర్య మళ్ళీ కేకేఆర్ గూటికి చేరి కెప్టెన్ అయితే బాగుంటుందని అతడి ఫ్యాన్స్ అంటుండగా, ఎవరికి సాధ్యం కాని రీతిలో 10 ఏళ్ల తర్వాత జట్టుకు ట్రోఫీ అందించిన శ్రేయస్ను తప్పించడం సరికాదని అతడి మద్దతుదారులు అంటున్నారు. ఇవన్నీ వట్టి వదంతులేనని, నిరాధారణ వ్యాఖ్యలని, నమ్మాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు. శ్రేయస్ కేకేఆర్ రిటర్న్ చేసుకోవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుత టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్య పట్ల కేకేఆర్ నిజంగా మొగ్గు చూపితే శ్రేయస్ అయ్యర్ వేలంలోకి వస్తాడని, అతన్ని ముంబై కొనుగోలు చేసే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. కాగా సూర్య ఇప్పటి వరకు ఓవరాల్గా 150 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 3,594 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ టీ20లోనూ 4 శతకాలు బదిన రికార్డు సూర్య పేరిట ఉంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.